మోదీ ప్రభుత్వం పెట్రోల్ ఛార్జీలు పెంచింది. దేశమంతా ఈ పెట్రోల్ భారం ఉంటుంది. అయితే ఆంధ్రప్రదేశ్లో ఈ పెట్రోల్ ఛార్జీల భారం అదనంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ వాసులు ప్రతిరోజు వినియోగిస్తున్న ప్రతి లీటర్కి ప్రభుత్వానికి అదనంగా చెల్లించక తప్పని పరిస్థితి వస్తుంది. వ్యాట్తో పాటు అదనపు సెస్సుల కారణంగా ఈ భారం ఉంటుంది. ఈ భారాన్ని లెక్కిస్తే సరిహద్దు రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా ఈ రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ ప్రజల మీద ఎంత భారం ఉంటుంది అన్నది మనం ఒకసారి పరిశీలిద్దాం. ఆంధ్రప్రదేశ్లో సగటున రోజుకి 63,30,000 లీటర్ల పెట్రోల్ అమ్మకాలు సాగుతాయి. అదే డిమాండ్ ఉండి మొన్నటిసారి స్కేర్సిటీ వచ్చినప్పుడు ఒకే రోజు 84 లక్షల లీటర్ల అమ్మకాలు సాగిన సందర్భాలు కూడా ఉన్నాయి. 63,30,000 లీటర్ల చొప్పున లెక్కేస్తే హైదరాబాద్లో రేటు కన్నా ఆంధ్రప్రదేశ్లో ₹2.14 చొప్పున ప్రతి లీటర్కి అదనంగా చెల్లించాల్సి వస్తుంది. అదే లెక్కేస్తే మొత్తంగా రోజుకి ఆంధ్రప్రదేశ్ పౌరులు ₹1,35,00,000 అదనంగా ప్రభుత్వానికి చెల్లించాల్సి వస్తుంది. ఇది ఏడాదికి ఎంత మొత్తం అయ్యా? ₹494 కోట్ల. అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజల కన్నా ఆంధ్రప్రదేశ్ వాసులు 63 లక్షల లీటర్ల పెట్రోలు వినియోగిస్తే అదనంగా ₹500 కోట్ల సుమారుగా చెల్లించక తప్పని పరిస్థితి ఉంది. తమిళనాడుతో పోలిస్తే ₹9.36 ఒక్కొక్క లీటర్కి అదనంగా చెల్లించాల్సి వస్తుంది. రోజుకి ఎంత అయ్యా అంటే ₹5,92,00,000. సుమారుగా రోజుకి ₹6 కోట్ల తమిళనాడు ప్రజల కన్నా ఆంధ్రప్రదేశ్ వాసులు ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది. ఇది ఒక ఏడాదికి ఎంత? ఏకంగా ₹2,162 కోట్ల భారం ప్రజల నుంచి నేరుగా చంద్రబాబు సర్కార్ ఏపీ ప్రభుత్వం కొల్లగొడుతుంది. తమిళనాడులో కన్నా ఆంధ్రప్రదేశ్ వాసుల నుంచి సుమారు ₹2,162 కోట్ల అదనంగా వసూలు చేస్తున్నారంటే ఎంత భారమో ఆలోచించండి. అదే బెంగళూరుతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో లీటర్కి ₹6.82 ఎక్కువగా వసూలు చేస్తున్నారు. దీనివల్ల ఒక ఏడాదికి ఆంధ్రప్రదేశ్ వాసుల మీద భారం ఎంత? ₹1,575 కోట్ల. అంటే ఎంతెంత మొత్తం వసూలు చేస్తున్నారో చూడండి. తమిళనాడు కన్నా 2,100 కోట్లు ఎక్కువ, కర్ణాటక కన్నా 1,572 కోట్లు ఎక్కువ, అదే ఒడిశా కన్నా ₹2,042 కోట్ల ఏటా అదనంగా వసూలు చేస్తున్నారు. భువనేశ్వర్తో పోలిస్తే లీటర్కి ₹8.84 తేడా ఉంది. దానివల్ల ఏకంగా ₹2,000 కోట్ల పైబడి ఒడిశా వాసుల కన్నా ఏపీ ప్రజలు ఎక్కువగా కట్టాల్సి వస్తుంది. అంటే మనం వాడుతున్నటువంటి పెట్రోల్ కారణంగా చంద్రబాబు సర్కారు సమీప రాష్ట్రాల కన్నా ఎంత పెద్ద మొత్తం వసూలు చేస్తుందో ఆలోచించండి.